మా ఆడిబిలిటీ చెక్ ఆడిబుల్ ఆడిబిలిటీ చెక్ ఆడిబుల్ ఆడిబుల్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం. ఏమేం టాపిక్స్ డిస్కస్ చేసాం సార్ అంటే, ఫస్ట్ టాపిక్, అందులో ఫస్ట్ టాపిక్ ప్రీవియస్ డేటా ఆర్ ప్రేయర్ డేటా అని కూడా అంటారు. ఇది ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ ట్యాక్స్ పేయర్స్ బయోగ్రఫికల్ ట్యాక్స్ పేయర్స్ బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు టాపిక్స్ కంప్లీట్ అయినాయి మనకి. ఈ టాపిక్స్ తో పాటు మనం కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేసాం క్లాస్ లో. ఈ టాపిక్ కూడా కొన్ని ఎంసీక్యూ డిస్కస్ చేసాం క్లాస్ లో. ఈ రెండు టాపిక్స్ కి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేసాం మనం క్లాస్ లో. ఓకేనా? ఆ ఎంసీక్యూస్ టూ టైప్స్ అమ్మా. మనం ఏవైతే క్లాస్ లో డిస్కస్ చేసామో దాన్నే సిటీ అంటారు, అంటే క్లాస్ రూమ్ టెస్ట్. మనం ఏవైతే క్లాస్ లో డిస్కస్ చేసామో దాన్నే సిటీ అంటారు, అంటే క్లాస్ రూమ్ టెస్ట్. ఇప్పుడు క్లాస్ రూమ్ లో డిస్కస్ చేసాం, అవి మీరు సాఫ్ట్వేర్ లో ప్రాక్టీస్ చేయాలి చూడకుండా. దాని సాఫ్ట్వేర్ లో ఇప్పుడు మీకు యాక్సెస్ ఇచ్చారు. చాప్టర్ 1 సిటీ ఒకటి ఉంటది, అది నార్మల్ చాప్టర్. చాప్టర్ టూ లో ఇప్పుడు ఏ చాప్టర్ గురించి మాట్లాడుతున్నాం మనం? చాప్టర్ 2 లో మీకు టాపిక్ 1 కి సంబంధించి సిటీ అని ఉంటుంది, పీటీ అని ఉంటుంది. సిటీ అంటే ఏంటి సార్ అంటే క్లాస్ రూమ్. ఏంటమ్మా సిటీ అంటే? క్లాస్ రూమ్ టెస్ట్. పీటీ అంటే ఏంటి సార్ అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ టెస్ట్. సిటీ అంటే క్లాస్ రూమ్ టెస్ట్, పీటీ అంటే ప్రాక్టీస్ టెస్ట్. సిటీ అంటే క్లాస్ రూమ్ టెస్ట్, పీటీ అంటే ప్రాక్టీస్ టెస్ట్. ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ టెస్ట్ ఏదైతే ఉందో, క్లాస్ రూమ్ టెస్ట్ అది ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసాం, కానీ మీరు సాఫ్ట్వేర్ లో యాక్సెస్ ఇచ్చారు, మీరు దాన్ని అటెంప్ట్ చేయాలి సాఫ్ట్వేర్ లో. మెయిన్ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్ లో ఉంటుందో ఆ ప్యాటర్న్ లో మన సాఫ్ట్వేర్ లో సెండ్ చేసి ఆ ఎంసీక్యూస్ యాక్సెస్ ఇచ్చాం మీకు. అవి మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేశాం కాబట్టి మీకు ఆ క్లాస్ రూమ్ టెస్ట్ 99% కరెక్ట్ అయిపోవాలి మీకు ఆన్సర్స్ అన్ని, ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. మరి సేమ్ మోడల్ కొంచెం అమౌంట్స్ మార్చి, కొంచెం క్వశ్చన్స్ మార్చి చేసిందే పీటీ. ఎందుకు సార్ అంటే, చాలా మంది ఏమంటారు, సార్ ఆల్రెడీ మనం క్లాస్ రూమ్ లో డిస్కస్ చేస్తాం, ఆన్సర్లు గుర్తుండిపోతున్నాయి, అసలు క్వశ్చన్ చదవకుండా ఆన్సర్లు పెట్టేసే స్టేజ్కి వచ్చేసాం మేము అంటారు. అందుకని వాళ్ళకి ఆ టాపిక్ మీద నాకు ఇంకా గుర్తుందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి వచ్చేదే ప్రాక్టీస్ టెస్ట్. ఇవి మీరు రాసిన తర్వాత ఆన్సర్లు అక్కడే ఉంటాయి సబ్మిట్ చేస్తే. అదేంటి ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తా. క్లాస్ రూమ్ టెస్ట్ ఎలా రాయాలి, ప్రాక్టీస్ టెస్ట్ ఎలా రాయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తా. అది రాసిన తర్వాత సిటీ ఎలాగో మీకు ఆన్సర్స్ క్లాస్ లో తెలుసు. పీటీ ఆన్సర్స్ మీరు రాసిన తర్వాత టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆన్సర్స్ వస్తాయి అక్కడ, ఎందుకు మీరు రాసింది రాంగ్, ఏంటి రైట్ ఆన్సర్ అని. ఓకేనా? సిమిలర్ తర్వాత మనం పీటీ కూడా డిస్కస్ చేస్తాం, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దోస్ ఆన్సర్స్. సో అలా మనం ఈ సిటీ పీటీకి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, రెండు ఒకే కాన్సెప్ట్ సంబంధించినవి క్లాస్ రూమ్ లో డిస్కస్ చేసి కొంచెం మార్చిందే పీటీ. ఇలా ప్రతి టాపిక్ కి మనకి సిటీ ఉంటుంది, పీటీ ఉంటుంది. ఎంసీక్యూస్ ప్రతి టాపిక్ ఎగ్జామ్ లో మనం రాయాల్సిన ఎంసీక్యూస్ కాబట్టి ప్రతి టాపిక్ కి సిటీ ఉంటుంది, పీటీ ఉంటుంది. ప్రతి టాపిక్ కి సిటీ ఉంటుంది, పీటీ ఉంటుంది. సార్ మరి సిటీ పీటీ మనం అటెండ్ చేయాలా అంటే, కంపల్సరీ సిటీ పీటీ మీరు రాసి నాకు ఆ ఎన్ని మార్క్స్ వచ్చినాయో అవి షేర్ చేయాలి నాకు. షేర్ లింక్ అంటే నాకు మార్క్స్ కనపడవండి, ఇమేజ్ షేర్ చేయాలి, లేదా వేరే ఫోన్ తో ఫోటో తీసన్నా షేర్ చేసినా పర్లేదు. నెక్స్ట్ లింక్ షేర్ చేస్తే అది నాకు కనపడదు ఎన్ని మార్క్స్ అనేది. ఓకేనా?
ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ క్లాస్ రూమ్ టెస్ట్ మనం రెండు టాపిక్స్ డిస్కస్ చేసాం కాబట్టి అవి ఎలా అటెండ్ చేయాలంటే నేను టాపిక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీకు ఏ రోజు ఆ రోజు యాక్సెస్ వచ్చేస్తూ ఉంటుంది. టాపిక్ అయిపోతే మీరు యాక్సెస్ వచ్చినప్పుడల్లా మాకు ఆన్సర్ అవి ప్రాక్టీస్ టెస్ట్ క్లాస్ రూమ్ టెస్ట్ టెస్ట్ పార్టిసిపేట్ చేసి ఆన్సర్స్ నాకు షేర్ చేయాల్సింది. అది ఎలా రాయాలనేది ఈ రోజు క్లాస్ మనకి. ఈ రోజు నైట్ కల్లా మనం ఏవైతే యాక్సెస్ ఇచ్చామో, అంటే ఇది ఒక్కటి తప్పితే ఏది మనకి పీటీ టాపిక్ టు పీటీ తప్పితే మిగతా అన్ని ఏవైతే యాక్సెస్ ఇచ్చామో అవన్నీ మీరు రాసి సెండ్ చేయాలి ఈ రోజు నైట్ కల్లా. అది ఎలా రాయాలనేది ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకోబోతున్నాం. ఓకేనా? ఎలా రాయాలి అనేది ఇప్పుడు మన క్లాస్. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత, మీరు ఏదైతే అప్లికేషన్ ఓపెన్ చేశారో అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు ఇలా బ్యాచ్ అని కనిపిస్తుంది, బ్యాచెస్. మీకు ఏ బ్యాచ్ యాక్సెస్ ఇచ్చి ఉంటారు? మే ఆర్ జూన్ బ్యాచ్ యాక్సెస్ ఇచ్చి ఉంటారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, మే ఆర్ జూన్ బ్యాచ్ యాక్సెస్ ఇచ్చి ఉంటారు. నేను జస్ట్ అది ఓపెన్ చేశాను. మీకు ఫోన్ లో వేరేలాగా ఇవి పైన కనబడతాయి అండి, నాకు ఇక్కడ వర్టికల్ గా కనబడతాయి, మీకు హారిజెంటల్ గా కనబడతాయి. మీరు ఎందులోకి వెళ్ళాలి సార్? వీడియోస్ చూడాలంటే వీడియోస్ లోకి వెళ్ళాలి. వీడియోస్ చూడాలంటే వీడియోస్ లోకి వెళ్ళాలి. టెస్ట్ టెస్ట్ లో ఏవే టెస్ట్ యాక్సెస్ ఇచ్చారు? టాపిక్ 1 చాప్టర్ 1, చాప్టర్ 2 లో టాపిక్ 1, చాప్టర్ 2 లో టాపిక్ 2, టాపిక్ 1 టాపిక్ 2 అంటే సిటీ పీటీ ఇలా యాక్సెస్ ఇచ్చుకుంటా వెళ్ళారు. ఓకేనా? ఇలా యాక్సెస్ ఇచ్చుకుంటా వెళ్ళారు. తర్వాత మీకు ఈ చాప్టర్ నేమ్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నేను తర్వాత ఏం చేస్తాను సార్ అంటే చాప్టర్ వైజ్ ఫోల్డర్స్ వస్తాయి మీకు. ఇవైతే ఉన్నాయో ఇవి చాప్టర్ వైజ్ ఫోల్డర్స్ వస్తాయి. ఈ ఫోల్డర్స్ అన్ని లేదా నేమ్ ఉంటుంది అక్కడ, నేమ్ ప్రకారం కూడా మీరు తీసుకోవచ్చు. చాప్టర్ వైజ్ మీకు ఫోల్డర్స్ వస్తాయి. చాప్టర్ 1 లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, టాపిక్ నెంబర్ అనేది కంటిన్యూషన్ వెళ్తూ ఉంటుంది, 1 2 3 4 అని టాపిక్ వైజ్ మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకున్నాం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే చాప్టర్ 2 లో టాపిక్ 1 అటెంప్ట్ టెస్ట్ అని ప్రెస్ చేస్తే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. దిస్ ఈస్ టైమ్ టెస్టెడ్ అంటే టైం ఉంటుందంట. సో రన్నింగ్ టైమ్ ఇస్ డిస్ప్లేడ్ ఆన్ ది టాప్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ది స్క్రీన్. కానీ ఇది ప్రాక్టీస్ టెస్ట్ క్లాస్ రూమ్ టెస్ట్ కాబట్టి టైం ఫ్యాక్టర్ ఏమి ఉండదు, చాలా ఎక్కువ టైం ఇచ్చేసి ఉంటాం. ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. మా సిటీపీటీ మీరు ఎన్నిసార్లు అయినా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రీ అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ రీ అటెంప్ట్ అని వస్తుంది. సిటీపీటీ వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అది మాత్రం 1 అవర్ టైం అంటే 1 అవర్ టైమే, అందుకోసం ఆ లైన్ రాశాను నేను. మీరు వీకెండ్ టైంలో కూడా మీ మెయిన్ ఎగ్జామ్ లో కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ మనం ఇప్పుడు క్లాస్ రూమ్ టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ కి ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ పెద్ద ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? టైం అనేది ఎక్కువ ఇచ్చేసి ఉంటాం. మీరు వీకెండ్ టైంలో 1 అవర్ అంటే 1 అవర్ లో ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది, మీరు రాసినా రాయకపోయినా. ద బార్ అబౌవ్ ది క్వశ్చన్ టెక్స్ట్ డిస్ప్లేస్ ది క్వశ్చన్ నెంబర్ అండ్ కరెంట్ సెషన్. ఇవన్నీ చదవటం కంటే చూడటం బెస్ట్ కదా. ఇదిగో క్వశ్చన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, కార్నర్ టాప్ కార్నర్ లో ఏ ఉంటాయి, ఇవన్నీ ఏంటి, లెఫ్ట్ బటన్ లెఫ్ట్, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలంటే ఏంటి, నెక్స్ట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివేసాం. చదివేసిన తర్వాత మనకి ఇది ఇలా వస్తుంది. ఏంటంటే నేను అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదివాను, అండర్స్టాండ్ చేసుకున్నాను, కన్సెంట్ టిక్ మార్క్ పెట్టాను. ఇప్పుడు అటెంప్ట్ టెస్ట్ ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అయింది. డిస్ప్లే అయినప్పుడు ఇది స్క్రీన్ లో ఏం కనిపిస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ టాపిక్ నేమ్ కనిపించింది, క్వశ్చన్ నెంబర్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ టైం డిస్ప్లే అవుతుంది చూడండి, 29 చాలా ఎక్కువ అది. సో ఎందుకు, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి? 5 క్వశ్చన్స్ కి 29 minutes అనేది చాలా ఎక్కువ. అలా ఎక్కువ టైం ఇచ్చేసి ఉంటాం మేము, ఎందుకంటే క్లాస్ రూమ్ టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ కాబట్టి. కానీ వీకెండ్ ఎగ్జామ్ లో అంత టైం ఉండదు. నాకు తెలిసి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ కి 5 minutes ఇస్తారు అనమాట. 20 క్వశ్చన్స్ అయితే 20 minutes అలా. సో ఇలా టైం కౌంట్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ లో కూడా ఇది టైం చూసుకుంటూ నీట్ గా రాయాలి. మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ చదవాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు, టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఇక్కడ మార్కింగ్ ఏదైతే ఉందో అది, ఇదిగో ఇక్కడ టైం అనేది కౌంట్ అవుతూ ఉంటుంది, మీరు ఎంత టైం తీసుకున్నారని. ఇక్కడేమో రెడ్యూస్ అవుతూ ఉంటుంది, ఇక్కడేమో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఈ క్వశ్చన్ కి ఎంత టైం తీసుకున్నాం ఏంటి అని. సార్ మార్క్ యాజ్ రివ్యూ అంటే ఏంటి సార్? ఈ క్వశ్చన్ నాకు రాదు, ప్రస్తుతానికి ఏం తెలియదు, కానీ నేను తర్వాత చూడాలనుకుంటున్నానంటే ఇది క్లిక్ చేయాలి. ఎవరో ఆడియో ఆడ్ చేశారు, నా ఆడియో నాకే అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే రైట్, తిరుపతి, రైట్. దెన్ ఇప్పుడు
ఇక్కడ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 5 నాట్ ఆన్సర్డ్. మీరు ఆన్సర్ చేయకుండా మార్క్ యాజ్ రివ్యూ అనగానే చూడండి ఇక్కడ ఆన్సర్డ్ మార్క్ యాజ్ రివ్యూ హైలైట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళింది. నాట్ ఆన్సర్డ్ అంటే నాట్ ఆన్సర్డ్ సింబల్ ఉంటుంది. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్ళి ఆన్సర్ చేద్దాం ఏదో ఒకటి. మీరు చెప్పండి అమ్మా, అందరు టైప్ చేయండి. ఏ ట్యాక్స్ ప్రిపేరర్ హాస్ డిస్కవర్డ్ సిగ్నిఫికెంట్ ఎర్రర్ ఆన్ ది క్లయింట్స్ ప్రీవియస్ ఇయర్ రిటర్న్. ఎర్రర్ డిస్కవర్ చేశారంట, బట్ ద క్లయింట్ డస్ నాట్ వాంట్ టు పే ఫర్ ది అమెండ్మెంట్ ట్యాక్స్ రిటర్న్. వాట్ ఈస్ ద ప్రిపేరర్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ సినారియో? ఈ సినారియోలో అతని రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆన్సర్ ఏంటో చెప్పండి అమ్మా. ఏబిసిడిలో ఆన్సర్ ఏంటో ఆల్రెడీ డిస్కస్ చేసిందే కదా, టైప్ చేయాలి. ఉమ్, అందరూ టైప్ చేయాలి. చాలా మంది సి అని చెప్పారు, సి మార్క్ చేశారు. చూడండి మార్క్ చేయగానే సింబల్ మారిపోయింది, ఆన్సర్డ్ అది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. మా బై మిస్టేక్ నెక్స్ట్ అనుకొని సబ్మిట్ మీద ప్రెస్ చేయొద్దు, ఎగ్జామ్ సబ్మిట్ అయిపోతుంది. ఇదిగో సేవ్ అండ్ నెక్స్ట్ వేరు, ఇది వేరు. సేవ్ అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది, సబ్మిట్ అంటే సబ్మిట్ అయిపోతుంది. దీనికి ఆన్సర్ ఏంటో నాకు తెలుసు, కానీ కావాలని మనం ఏం చేద్దాం, రాంగ్ ఆన్సర్ పెడదాం. మనం కావాలని రాంగ్ ఆన్సర్ పెడదాం. మీ అందరూ ఏ అని టైప్ చేస్తున్నారు, కానీ మనం ఒక నిమిషం, సబ్మిట్ అయిపోయింది. సరే పర్లేదు. చూడండి, మళ్ళీ రీఅటెంప్ట్ చేద్దాం. ఏమైంది? ఉమ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే రాంగ్ ఆన్సర్స్ పెడదాం. కావాలని రాంగ్ ఆన్సర్స్ పెట్టి అప్పుడు చూద్దాం రాంగ్ ఆన్సర్స్ ఎలా వస్తాయి ఏంటి అని చూద్దాం. మనం కావాలని రాంగ్ ఆన్సర్స్ పెడదాం. ఇప్పుడు అటెంప్ట్ టెస్ట్, ఇది కాదు. రీఅటెంప్ట్ మళ్ళీ ఇంకోసారి రాయొచ్చు కదా. నెక్స్ట్, ఎస్ ఐ హావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్. కావాలని రాంగ్ ఆన్సర్ పెడతాను చూడండి. నెక్స్ట్, ఇది రైట్ ఆన్సర్ పెడదాం. నెక్స్ట్, ఇది ఇది ఆన్సర్ చెప్పండి అమ్మా. నెక్స్ట్, నెక్స్ట్, ఇది కావాలని రాంగ్ ఆన్సర్ పెడదాం. ఇది మనం ఏం చేద్దాం, ఇది రైట్ ఆన్సర్ పెడదాం. ఇప్పుడు సబ్మిట్ చేస్తుంది. అన్ని ఆన్సర్ చేస్తా. టోటల్ 5 క్వశ్చన్స్ అంట, 5 ఆన్సర్ చేసామంట. సబ్మిట్ టెస్ట్. మీరు కరెక్ట్ 3 రాశారంట, రాంగ్ ఇన్కరెక్ట్ 2 రాశారంట. ప్రీవియస్లీ కరెక్ట్ ఆన్సర్స్, పార్షియల్లీ కరెక్ట్ ఏం లేదు, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఏం లేదు. వ్యూ సొల్యూషన్స్, ఆన్సర్స్ కూడా చూడాలి కదా. ఇదిగో నువ్వు రైట్ ఆన్సర్ అయితే ఇదిగో నువ్వు ఏం చేసావు, రైట్ ఆన్సర్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ అంటే పొటెన్షియల్ ఎర్రర్స్ అయితే నువ్వేం పెట్టావు, ఇట్ అలౌస్ ద ప్రిపేర్ టు ఫిక్స్ ద మిస్టేక్ అన్నావు. ఎందుకు? ఎక్స్ప్లెనేషన్. నీ phone లో కూడా ఇలా వస్తుంది, నువ్వు ఎందుకు రాంగ్ రాసావు, అసలు రైట్ ఆన్సర్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి. నెక్స్ట్, సేవ్. అలాగే ఇది రైట్ ఆన్సరే కాబట్టి ఓకే ఫైన్. కరెక్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కరెక్ట్. నెక్స్ట్, ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సరే పెట్టావు, కరెక్ట్. ఇదిగో ఇది ఇన్కరెక్ట్. అసలు రైట్ ఆన్సర్ ఏంటి, ఫస్ట్ వన్. నువ్వు పెట్టింది ఏంటి, థర్డ్ వన్, సి. సో నెక్స్ట్. సో ఇలా మనం రైట్ ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్స్ ఎలా అనేది డిస్కవర్ చేయొచ్చు. సో ఇలా సాఫ్ట్వేర్ లో మనం సిటిపిటి రాయాలి. సిటిపిటి రెండు సాఫ్ట్వేర్ లో రాయాలి. సిటిపిటి రెండు సాఫ్ట్వేర్ లో రాయాలి. ఈ సిటిపిటి సాఫ్ట్వేర్ లో రాసేటప్పుడు మనం కేర్ఫుల్ గా ఉండాల్సింది ఏంటి, ఈ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా మనం చూసుకోవాల్సింది ఏంటి. వీకెండ్ ఎగ్జామ్స్ కూడా ఇదే ప్యాటర్న్ లో ఉంటాయి. మీకు వీకెండ్ ఎగ్జామ్ అనేది సిటిపిటి ఎప్పుడైనా రాసుకోవచ్చు. వీకెండ్ ఎగ్జామ్ ఎప్పుడైతే మేము టైం షెడ్యూల్ చేసాం ఆ టైంలోనే రాయాలి. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ వీక్ మీకు వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది సండే, నేను ఆఫ్టర్నూన్ రాస్తా లేకపోతే మార్నింగ్ రాస్తా అంటే కుదరదు. సిటిపిటి ఎప్పుడైనా రాసుకోవచ్చు మీరు, ఇబ్బంది ఏం లేదు. సిటిపిటి
సో ఎప్పుడైనా రాసుకోవచ్చు. మార్క్డ్ యాజ్ రివ్యూ అంటే ఎందుకు మార్క్డ్ యాజ్ రివ్యూ అంటారు సార్ అంటే, సార్ మీరు ఎగ్జామ్ లో నేను ఇది ఎక్కువ టైం స్పెండ్ అవుతుంది. ఏం లేదు, చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. ఎగ్జామ్ లో ఇవి ఎక్కువ టైం స్పెండ్ అవుతుంది, అందుకని నేను తర్వాత చూస్తాను మిగతా రాసిన తర్వాత అని పెట్టినప్పుడు అక్కడ హైలైట్ అవుతుంది, ఇదిగో ఇదేదో తర్వాత చూస్తా అన్నావు చూడు అని. అది హైలైట్ అవటాన్నే మనం మార్క్ యాజ్ రివ్యూ అంటారు. ఎలా హైలైట్ అవుతుంది చూద్దాం ఒకసారి. ఎలా హైలైట్ అవుతుందనే చూద్దాం. మార్క్డ్ యాజ్ రివ్యూ అంటే ఎలా హైలైట్ అవుతుందనే చూద్దాం అని కూడా. ఇవన్నీ మీరు తెలుసుకోగలరు. పెద్ద కఠిన అంటే వెరీ డిఫికల్ట్ థింగ్స్ అనేబుల్ టు అండర్స్టాండ్ అనేది కాదు. అవి ఎందుకు ఇచ్చారనేది ఈజీ. కాకపోతే అవి వాడతామా లేదా అని మార్క్ డాష్ రివ్యూ అనేది ఇదిగో మార్క్ చేశాను. మార్క్ చేసేసి నెక్స్ట్ దానికి వెళ్ళాను. చూసారా సింబల్ ఎలా పడింది, ఇదిగో ఈ రౌండ్ సింబల్ వచ్చింది చూడు నీకు. అంటే నువ్వు ఎగ్జామ్ సబ్మిట్ చేసే ముందు ఇదిగో రౌండ్ సింబల్ వచ్చిన దాన్ని ఇంకొకసారి చూసి సబ్మిట్ చేయి. నువ్వు ఏదో అది ఆన్సర్ చేయకుండా ఆన్సర్ కొంచెం ఎక్కువసేపు పడుతుంది కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్ళావని. మరి అన్అటెంప్టెడ్ అయితే ఈ సింబల్ అంటే ఇక అసలు నేను మళ్ళీ తర్వాత కూడా తెలుసుకోలేదు అని. ఇది ఆన్సర్డ్. ఇదేంటమ్మా మార్క్ డాష్ రివ్యూడ్ అండ్ నాట్ విజిటెడ్, అసలు విజిట్ కూడా చేయలేదంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఇదే సింబల్ మనకు తెలిసినవి అక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. ఆన్సర్డ్ అంటే ఈ సింబల్ వస్తుంది. నాట్ ఆన్సర్డ్ అంటే ఈ సింబల్ వస్తుంది. అసలు చూడడం కూడా చూడలేదు అకౌంట్స్ అంటే ఆ సింబల్ వస్తుంది. రివ్యూ నువ్వు మళ్ళీ సబ్మిట్ చేసే ముందు ఒకసారి చూడాలనుకుంటున్నావు అది అంటే ఈ సింబల్ వస్తుంది. ఆన్సర్ చేసావు కానీ చూడాలనుకుంటున్నావు అంటే అది చూడండి సింబల్. సింబల్ మారిపోయింది. ఆన్సర్ చేసి చూడాలనుకుంటే ఇదిగో ఈ ఈ సింబల్ వస్తుంది. ఆల్రెడీ ఆన్సర్ చేశాను కానీ ఇంకొకసారి చెక్ చేయాలనుకుంటున్నాను. అసలు ఆన్సరే చేయలేదు కానీ లాస్ట్ లో ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఇలా మనకు తెలిసిన సింబల్సే అవన్నీ. ఓకేనా? సో ఇది సార్. మరి ఇప్పుడు ఎగ్జామ్ సిటీపీటీ రాయాలి, వీకెండ్ ఎగ్జామ్ కి డిఫరెన్స్ ఏంటి, సిటీపీటీకి వీకెండ్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సిటీపీటీకి వీకెండ్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ ఏంటి? సిటీపీటీకి వీకెండ్ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, సిటీపీటీ అసలు సిటీపీటీ రెండు ఒకటే, దీనికి టైంతో సంబంధం లేదు. వీకెండ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి టైంతో సంబంధం ఉంది. మేము ఎప్పుడైతే షెడ్యూల్ చేస్తాం అప్పుడే రాయాలి. ఒకవేళ మీరు మిస్ అయితే మీరు మళ్ళీ ప్రతాప్ సార్కి ఫోన్ చేసి నేను వీకెండ్ ఎగ్జామ్ మిస్ అయ్యాను, ఆ క్వశ్చన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను అని రిక్వెస్ట్ చేస్తే ఆయన అప్పుడు యాక్సెస్ ఇస్తారు మళ్ళీ. అంతేగాని ఎప్పుడు వీకెండ్ ఎగ్జామ్ అప్పుడే ఉంటుంది యాక్సెస్. సార్ సిటీపీటీ ఎన్నిసార్లు అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. సార్ మళ్ళీ నేను వీకెండ్ ఎగ్జామ్ రాశాను కానీ మళ్ళీ చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు కూడా యాక్సెస్ ఇస్తారు మళ్ళీ. సో ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్ ఎగ్జామ్ మీరు రాశారు, మీ ఫ్రెండ్ ఇంకా రాయలేదు, తర్వాత రాయాలనుకుంటున్నారు, రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, పేపర్ లీక్ అయిపోద్ది కదా అది. లేదు మీ పార్టీకి మీరు వీకెండ్ ఎగ్జామ్ రాసి అవి యాక్సెస్ వస్తాయంటే ఎన్నిసార్లు అని తీసుకోవచ్చు. మరి సిటీ ప్రింట్అవుట్ ఇస్తారా? ఆల్రెడీ మన మెయిన్ మెటీరియల్ లో సిటీ ప్రింట్అవుట్ వస్తుంది. పీటీ కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మెయిన్ మెటీరియల్ లో ఉండదు, అది సాఫ్ట్వేర్ లో ఉంటుంది, అది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దెన్ సిటీపీటీ వీకెండ్ ఎగ్జామ్స్ అవి కూడా మనం సార్ని రిక్వెస్ట్ చేస్తే అవి కూడా ఇస్తారు. టైం అనేది ఎప్పుడైతే అప్పుడే రాయాలి వీకెండ్ ఎగ్జామ్. ఒకవేళకి ముందు ఇచ్చేసి ఇంకొక తర్వాత ఇవ్వటం అనేది ఉండదు. ఎగ్జామ్ అనేది అందరికి ఒకే టైంలో కండక్ట్ చేస్తారు. లేదు లేదు ఇలా ఇలా అని ఒకళ్ళు ఫోన్ చేస్తారు, నాకు ఇప్పుడు కుదరదు అప్పుడు పెట్టండి ఇప్పుడు పెట్టండి. అది ఎగ్జామ్. మీరు అడగాలన్నా సరే ఆలోచించి అడగాలి కదా. మీకు అప్పుడు పెట్టడం ఇప్పుడు పెట్టడం అని ఏమి ఉండదు, ఒక టైంలోనే పెడతాం అది ఎగ్జామ్ అనేది. తర్వాత మీరు రిక్వెస్ట్ చేసుకోండి, మేము ఎగ్జామ్ రాయలేకపోయాము తర్వాత ఇవ్వండి అనేది నెక్స్ట్ డే ఇస్తారు. నెక్స్ట్ డే కానీ ఆ రోజు ఎగ్జామ్ మొత్తం అయిపోయి అందరు రాసిన తర్వాత ఈవినింగ్ అలా ఇస్తారు. ఎగ్జామ్ టైమింగ్స్ ఆ ముందు రోజు చెప్తారు. ఆ ఆ మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఇదిగో ఈ టైంలో వీకెండ్ ఎగ్జామ్ హైలైట్ అవుతుంది మీకు యాక్సెస్, మీరు అటెంప్ట్ చేయండి ఆ టైం వరకే. నెక్స్ట్ ఇంకొకటి, వీకెండ్ ఎగ్జామ్స్ అనేవి వీకెండ్ సిటీపీటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. ఏదైనా సరే సిటీపీటీ కానీ వీకెండ్ ఎగ్జామ్ కానీ మీరు రాసేటప్పుడు మొబైల్లో రాస్తున్నారు. మొబైల్లో రాసినప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్ లో పెట్టి వైఫై ఆన్ చేసుకొని రాయండి. ఎందుకంటే మీకు ఒకసారి ఫోన్ వచ్చింది అంటే ఒక 3 times మీరు యాప్ నుంచి బయటకు వెళ్ళారు ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే ఆ టెస్ట్ ఆటోమేటిక్ గా సబ్మిట్ అయిపోతుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మినిమైజ్ చేసుకొని 3 times ఆర్ 4 times మీరు ఫోన్ మాట్లాడటమో లేకపోతే బయట ఎందుకు మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేసి కూడా రాయొచ్చు, ఆన్సర్స్ కాపీ కొట్టే ఛాన్స్ ఉంది కదా. అంటే కాపీ కొట్టాలంటే ఎలా అయినా కొట్టొచ్చులే, ఫోన్ కాకుండా వేరే ఫోన్ లో చూసా సిస్టమ్ లో చూసా, బట్ ఆ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. మినిమైజ్ చేస్తే ఒక 3-4 times మినిమైజ్ చేస్తే 1 or 2 times అయితే ఓకే అండి, ఆటోమేటిక్ గా టెస్ట్ సబ్మిట్ అయిపోతుంది.
సో అది ఓవరాల్ గా మీరు డూ నాట్ డిస్టర్బ్ మోడ్ లో పెట్టేసి వైఫై ఆన్ చేసుకొని రాయండి. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ట్రైన్ లో, బస్ లో ఏదో నెట్వర్క్ ఉంటే చాలు. డూ నాట్ డిస్టర్బ్ మోడ్ లో, డూ నాట్ డిస్టర్బ్ మోడ్ లో పెట్టకుండా కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు ఫోన్ కాల్స్ రాకుండా ఉంటే, మరి ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు మరి టెస్ట్ సబ్మిట్ అయిపోతుంది. నాకేం ఫోన్ కాల్స్ రావు సార్ అసలు అన్నప్పుడు డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఏం అవసరం లేదు, చక్కగా రాసుకోవచ్చు ఎగ్జామ్, ఇబ్బంది ఏం లేదు. సో ఇలా ఎగ్జామ్ రాసేసి మార్క్స్ అనేది షేర్ చేయండి. ఎవరైతే సిటీ, ఎవరైతే పీటీ, ఎవరైతే వీకెండ్ ఎగ్జామ్స్ సిన్సియర్ గా రాసి వాటిని మళ్ళీ ఏ మిస్టేక్ రాస్తారో అవి రెక్టిఫై చేసుకుంటారో, వాళ్ళు ఏవైతే మిస్టేక్ రాస్తారో అవి మళ్ళీ వెళ్ళి ఆన్సర్ చూసుకొని సొల్యూషన్ చూసుకొని, ఓహో నేను ఈ మిస్టేక్ చేశాను, ఓహో ఈ మిస్టేక్ చేశాను అని చేసుకుంటారు, వాళ్ళు కంపల్సరీ పాస్ అవుతారు. సార్ సిటీ అనేది ఆల్రెడీ క్లాస్ రూమ్ లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ 100కి 100 రావాలి. 5 క్వశ్చన్స్ అంటే 5 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి. పీటీ అనేది కొంచెం ఆ, నేను కొంచెం మారుస్తాను కాబట్టి మీరు అప్పటికప్పుడు ఆలోచించి రాయాలి కాబట్టి ఒకటి రెండు మిస్టేక్ అయినా సరే మళ్ళీ తెలుసుకోవాలి నేను ఎందుకు మిస్టేక్ చేశాను. ఇలా సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టాలి సార్ మీరు. సిన్సియర్ గా అంటే ఫ్యాకల్టీ ఓన్లీ మీ కాన్సెప్ట్ నేర్పించడం వరకే. మీరు ఫ్యాకల్టీ చెప్పిందంతా విని అంతా నేర్చుకుంటాం కాటు ఎడిషనల్ గా మీ బుర్ర కూడా వాడాలి. అది చెప్పాడు. అది ఎక్కడ దొరికింది, ఏ మార్కెట్ లో దొరికింది అంటే ఏ మార్కెట్ లో దొరకదు, మన ఎఫర్ట్ పెడితేనే వస్తుంది అది. సో అంటే మన లేజినెస్ అవన్నీ పక్కన పెట్టేసేసి సిన్సియర్ గా హార్ట్ఫుల్ గా సబ్జెక్ట్ మీద మీరు ఆ పర్టికులర్ హార్ట్ అండ్ సోల్ పెట్టినప్పుడే అది వస్తుంది. లేకపోతే మగ్గప్ చేయటమే మీరు చేసేది, అంత మించి ఏమీ లేదు. మగ్గప్ చేయాలంటే హార్డ్ వర్క్, నేను హార్డ్ వర్క్ చేశాను అయినా సరే నాకు సక్సెస్ రావట్లేదంటే హార్డ్ వర్క్ చేస్తున్నావు, డాంకీ వర్క్, అది హార్డ్ వర్క్ కాదు. డాంకీ వర్క్ కి హార్డ్ వర్క్ కి చాలా డిఫరెన్స్ ఉంది. హార్డ్ వర్క్ చేస్తామంటే ఎఫర్ట్ పెడుతూ మీరు చాలా చాలా సాక్రిఫైస్ చేస్తూ అక్కడ బ్రెయిన్ పెడుతూ మనసు పెడుతూ ఈ క్వశ్చన్ రాస్తున్నాను, ఈ ఆన్సర్ పెట్టాను, ఏంటి ఇది ఎందుకు, మిగతా ఎందుకు రాంగ్, ఇది ఎందుకు రైట్, లేదా నేను రాంగ్ చేశాను ఎందుకు రాంగ్ చేశాను, ఇలా ప్రతిసారి ప్రతి క్వశ్చన్ దగ్గర నువ్వు ఆగి నువ్వు హార్ట్ అండ్ సోల్ పెట్టినప్పుడు, నేను స్లోగా చదువుతున్నాను క్వశ్చన్ ని, నేను ఇంకొంచెం స్పీడ్ అవ్వాలి, ఇది ఒకరు చెప్పాలా నీకు, చెప్పు నువ్వు. సో దట్స్ వై దీన్నే హార్డ్ వర్క్ అంటారు. సో ఇదిగో ఇది నా మిస్టేక్ ఉంది, ఇది రెక్టిఫై చేయాలని. టాంకీ వర్క్ అంటే ఏంటి, ఏదో చదువుతున్నా అంటే చదువుతున్నాం, చేస్తున్నా అంటే చేస్తున్నాం. డిగ్రీ వర్కౌట్ అయింది, ఎంబీఏ వర్కౌట్ అయింది, కానీ ప్రొఫెషనల్ కోర్స్ ఏది వర్కౌట్ కాదు. సో దట్స్ వై వీ హ్యావ్, మీరు పాస్ అవడానికి మీరు ఎఫోర్డ్ పెట్టడానికి ఏవైతే చేయాలో అన్ని మేము మా సైడ్ నుంచి చేస్తున్నాం అండి. బట్ ద థింగ్, స్టూడెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, మన దగ్గర కూడా అందరు స్టూడెంట్స్ పాస్ అవ్వరు కదా, మన దగ్గర కూడా ఫెయిల్ అవుతారు కదా. వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకి చెప్పేది ఏంటంటే ఎఫర్ట్, వాళ్ళు ఎఫర్ట్ పెట్టట్లేదు. చదివాము చదివాము ఒకసారి చదివాము, ఒకసారి సిటీ రాసాము, ఒకసారి పీటీ రాసాము. ఓకే డన్. ఇలా. సో ఇదండి ఓవరాల్ గా. మీరు ఇప్పుడు సిటీపీటీ అందరికి యాక్సెస్ వచ్చినాయి, యాక్సెస్ వస్తే ఒకసారి ఎస్ఆర్ అని టైప్ చేయండి అండి. ఒకసారి సిటీపీటీ యాక్సెస్ వచ్చిన వాళ్ళు ఎస్ఆర్ అని టైప్ చేయండి. మీకు ఎవరికైతే సిటీపీటీ యాక్సెస్ వచ్చినాయో వాళ్ళందరూ ఎస్ 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 అని టైప్ చేయండి. ఎస్ ఎస్. పృథ్వీకి వచ్చింది, ప్రమీలాకి వచ్చారు యాక్సెస్, ఇంకా నిఖిల్కి వచ్చింది యాక్సెస్. అమ్మా ఈవెన్ దో రికార్డింగ్, ఈ వీడియో ఎవరైతే రికార్డింగ్ చూస్తారో వాళ్ళు కూడా ఈ ఈ ఈ వీడియో చూసే పాటికి మీకు యాక్సెస్ రావట్లేదంటే మీరు స్టాఫ్ తో మాట్లాడాలి. ఇప్పుడు స్టాఫ్ ఎవరు సార్ మాకు తెలియదు అంటే మాత్రం మీదే తప్పు. మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేసుకున్నారో వాళ్ళకి మరీ మరీ ఫోన్ చేసి ప్రతాప్ సార్ నెంబర్ ఇవ్వండి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ నెంబర్ ఇవ్వండి, లేదా ప్రవీణ్ సార్ నెంబర్ ఇవ్వండి, ఇలా నెంబర్లు తీసుకోండి, సేవ్ చేసుకోండి. ఎందుకంటే మీరేం ఫ్రీగా అటెండ్ అవ్వటం కోచింగ్ డబ్బులు కట్టారు, వాళ్ళు ఇవ్వాలి. నా నెంబర్ ఇవ్వాలి, ఇన్ఛార్జీల నెంబర్ ఇవ్వాలి, అందరి నెంబర్లు ఇవ్వాలి, సేవ్ చేసుకోవాలి. మీకు మెటీరియల్, ఇప్పుడు మెటీరియల్ గురించి మాట్లాడతా, ఇదన్నీ ఎస్ అని అయిపోతాయి. ఎస్ అయిపోయింది అందరూ. ఇప్పుడు నో చూద్దాం. ఎవరికి యాక్సెస్ రాలేదు నో టైప్ చేయండి. ఎవరికి యాక్సెస్ రాలేదు వాళ్ళు నో టైప్ చేయండి. ఎవరికి రాలేదు, ఇప్పుడు ఎవరైతే క్లాస్ వింటున్నారో ఎవరికి యాక్సెస్ రాలేదో వాళ్ళు నో టైప్ చేయండి. మీది రికార్డింగ్ వీడియోలో ఈ ఎస్ నో రికార్డ్ అవ్వవు అనుకుంటా నాకు తెలిసి, మనకు మాత్రమే కనిపిస్తాయి, మీకు కూడా కనిపించవమ్మా, కనిపించవు నాకు తెలిసి. మీరు ఎస్ టైప్ చేసిన నాకు మాత్రమే కనిపిస్తాయి, రికార్డింగ్ వాళ్ళకి మరి ఇది కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. మా ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదో వాళ్ళకి నో టైప్ చేయండి, వాళ్ళు ఎవరు ఉన్నాయంటే ఎవరు లేరు. ఇప్పుడు మెటీరియల్ గురించి మాట్లాడుకుందాం. సార్ మెటీరియల్ మీరు రన్నింగ్ నోట్స్ అన్నారు, మరి ప్రింట్అవుట్ ఇవ్వరా, ఇస్తాము, ప్రింట్అవుట్ కూడా ఇస్తాం, బట్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మంచిది, నేను ప్రింట్అవుట్ కూడా ఇస్తాను.
సార్ మరి ప్రింట్అవుట్ ఇస్తారు అన్నారు కదా, రన్నింగ్ నోట్స్ రాసుకోమంటున్నారు, ప్రింట్అవుట్ ఎప్పుడు ఇస్తారు? మీరు రేపు రేపు ఎప్పుడ ఎప్పుడైతే ఉన్నారో రేపు మీరు నేమ్స్ ఇవ్వండి. ఒకవేళ ఆఫ్లైన్ వాళ్ళైతే నేమ్స్ ఇవ్వండి అమ్మా, ఆన్లైన్ వాళ్ళైతే మీకు ఒక నెంబర్ ఇస్తానమ్మా. ఆ నెంబర్కి ఒక నిమిషం, ఇన్ఛార్జ్ నెంబర్ ఏదైతే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినా పర్లేదు, లేకపోతే ఏదైనా పర్లేదు, ఎందుకంటే ఎన్ని సెట్స్ అయితే అన్నీ తీపిస్తారు. నేను ఇప్పుడు సుమారు ఈ నెంబర్ని బట్టి ఒక 10 సెట్స్ తీపిస్తాను. 10 సెట్స్ మాడ్యూల్ 1 అండి, మాడ్యూల్ 1 ఒక 10 సెట్స్ తీపిస్తాను. ఎవరైతే వస్తారో వాళ్ళ ఆఫీస్లో కలెక్ట్ చేసుకోండి. ఎవరైతే ఆన్లైన్ క్లాస్ వింటున్నారో వాళ్ళు ఆల్రెడీ అడ్రస్ పంపించేసి ఉంటారులేండి, ఆ అడ్రస్కి వచ్చేస్తూ ఉంటుంది. నవీన్ సార్ అని ఉంటారమ్మా, నవీన్ సార్ అనే ఆయన మీకు మెటీరియల్ సెండ్ చేస్తారు. నవీన్ సార్ అని ఉంటారు, నవీన్ సార్ అనే ఆయన మీకు మెటీరియల్ సెండ్ చేస్తారు. నవీన్ సార్ నెంబర్కి అది సెండ్ చేయండి. నవీన్ సార్ నెంబర్ కూడా ఆఫీస్ వాళ్ళని అడిగి తీసుకోండి. ఇది ఓవరాల్గా సార్ మాడ్యూల్ 1 మెటీరియల్ అనేది రేపు ప్రింట్అవుట్కి వెళ్తుంది. ఒక 10 అయితే తీపిస్తాను. సో మీరు నేమ్స్ ఇచ్చేయండి, ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు, సరిపోతే నా రెజిస్టర్. సో తర్వాత వెంటనే ఇంకొక 5 or 15 అనేది తీపిస్తాను, ఓకేనా? సో మెటీరియల్ ఎలా సాఫ్ట్ కాపీ వచ్చేస్తుంది మీకు రేపు. సాఫ్ట్ కాపీ రేపు వచ్చేస్తుంది మీకు గ్రూప్ లో. హార్డ్ కాపీ ప్రింటింగ్కి వెళ్తుంది, అంటే అదో 2 days టైం పడుతుంది. సాఫ్ట్ కాపీ అంటే మీకు ఆల్రెడీ గ్రూప్ లో పెట్టేస్తారు, అది మీరు తీసుకొని చదువుకుంటూ ఉండొచ్చు. హార్డ్ కాపీ ప్రింటింగ్కి వెళ్తుంది, మీరు పెట్టగానే ప్రింటింగ్ వెళ్ళిపోతుంది వెంటనే. అది మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఆఫీస్కి వచ్చి, లేదా హార్డ్ కాపీ కావాలనుకున్న వాళ్ళు నాకు హార్డ్ కాపీ కావాలని పెట్టండి. ఎందుకంటే అందరికీ హార్డ్ కాపీ అవసరం లేదు. చాలా మంది నేను ఆల్రెడీ అడ్వైస్ చేస్తుంటా, సాఫ్ట్ కాపీలోనే చదవండి, సాఫ్ట్ కాపీలోనే ఎక్కువ చదవటం అలవాటు చేసుకోండి అని అప్పటి నుంచే చెప్పుకుంటా నేను. వాళ్ళు హార్డ్ కాపీ తీసుకోరు, సాఫ్ట్ కాపీనే చాలంటారు. సో అలా ఎవరికి హార్డ్ కాపీ కావాలో వాళ్ళు మాత్రమే మెసేజ్ పెట్టండి. అనవసరంగా వేస్ట్ అయిపోతాయి కదా, ప్రింట్ తీసి మారిపోతూ ఉంటుంది కదా, అందుకని సాఫ్ట్ కాపీ అయితే అందరికీ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్ గా 20 minutes టైం ఉంది. ఈ 20 minutes టైంలో మీరు ఏం చేస్తారు సార్ అంటే, ఇప్పుడు ఏవైతే సిటీపీటీ యాక్సెస్ ఇచ్చారో నా క్లాస్ టైంలోనే 20 minutes టైంలో మీరు టాపిక్ వన్ ఏదైతే ఉందో సిటీపీటీ అది చేసి నాకు పెట్టండి. టాపిక్ 1 చాప్టర్ 2లో టాపిక్ 1 ప్రీవియస్ ఇయర్ డేటా ఏదైతే ఉందో అది చేసి నాకు షేర్ చేయండి మార్క్స్. ఇప్పుడు ఈ 20 minutes తర్వాత మీరు టాపిక్ 2 చేయండి, అది నైట్ లో పంపించండి నాకు. ఇప్పుడు ఈ 20 minutes మీరు టాపిక్ 1 ఆన్సర్ చేసి షేర్ చేయండి. అందరి దగ్గర నుంచి రావాలి నాకు, అందరి దగ్గర నుంచి నాకు మెసేజ్ రావాలి. నా నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ మెసేజ్ 8247686623 అనే నెంబర్ కి వాట్సాప్ చేయాలి. ఇప్పుడు ఈ 20 minutes లో ఎవరైతే 20 minutes లో వాట్సాప్ చేయారో వాళ్ళు నేను నోట్ చేసి పెట్టుకుంటా, మా స్టాఫ్ కి పంపించి. అప్పుడు చెప్తా నేను, మీరు ఏమన్నా అడిగినప్పుడు మీరు మా హోంవర్క్ చేశారా, ఇది చేశారా అని చెప్పేసి. ఎలాగో మీరు కోచింగ్ అయిపోయిన తర్వాత జాబ్ రిఫరెన్స్ అయ్యింది నేనే కదా ఇవ్వాల్సింది. అంటే బ్లాక్ మెయిల్ బెదిరించట్లేదండి, చేయండి ఓకేనా? ఓకేనా, వీలుంటే చేయండి, ట్రై చేయండి. సో అందరూ చేయండి, అందరూ చేస్తే మంచిది, ఓకేనా? చెప్పే టైం కౌంట్ అవుతుంది. 20 minutes టైంలో సిటీపీటీ 2 అయిపోవాలి, చేసి పంపించండి. రేపు క్లాస్ లో టాపిక్స్ తో పాటు ఇంక నేను ఇంక మళ్ళీ చెప్పను, నేను సిటీపీటీ యాక్సెస్ ఇస్తాను నెక్స్ట్ అంటాను అంతే. ఇంక మళ్ళీ ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేయను నేను. రేపు నేను ఏం చేస్తాను, కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతా కోచింగ్. మళ్ళీ సిటీ ఎలా రాయాలి, మళ్ళీ పీటీ ఎలా రాయాలి, మళ్ళీ నాకు షేర్ చేయండి, ఇవన్నీ నేను చెప్పను. మళ్ళీ రేపు క్లాస్ లో యాజ్ యూజువల్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతా క్లాస్. నేను 11:30 to 1 యాజ్ యూజువల్ ఉంటుంది క్లాస్ రేపు. యాజ్ యూజువల్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతా నేను. సిటీ టాపిక్ అయిపోగానే సిటీ పీటీ యాక్సెస్ మా స్టాఫ్ కి చెప్పేస్తా, సిటీ ఇవ్వండి పీటీ ఇవ్వండి యాక్సెస్ అని మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే రాయాలి, ఆ రోజు నైట్ కల్లా సబ్మిట్ చేయాలి. ఆఫ్టర్నూన్ యాక్సెస్ వచ్చిందంటే నైట్ కల్లా సబ్మిట్ చేసేయాలి, లేదా నెక్స్ట్ డే క్లాస్ కల్లా సబ్మిట్ చేసేయాలి, ఓకేనా? ఓకే అమ్మ, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఐ రిపీట్ అగైన్ సార్, చాప్టర్ 2లో టాపిక్ నెంబర్ 1 సిటీపీటీ ఇప్పుడు 20 minutes లో రాసి పెట్టండి. టాపిక్ నెంబర్ 2 నైట్ లోపు అది రాసి పెట్టండి. టాపిక్ నెంబర్ 2లో సిటీపీటీ చాప్టర్ 2లో. అంటే మీకు చాప్టర్ 1లో ఓన్లీ సిటీ టాపిక్ 1 ఉంటుంది, అది కాదు. చాప్టర్ 2 టాపిక్ ప్రీవియస్ ఇయర్ డేటా అని ఉంటుంది కదా, అది. ఇప్పుడు ఈ 20 minutes లో చాప్టర్ 2 టాపిక్ నెంబర్ 1 సిటీపీటీ రాసి పెట్టండి. నైట్ కల్లా టాపిక్ 2 అంటే నైట్ కానీ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు మరి 11:30 టుమారో 11:30 కల్లా టాపిక్ 2 సిటీపీటీ మీరు చేసి పెట్టాలి.
ట్రై చేయండి కొత్తవి ఉంటాయి కొన్ని ట్రై చేయండి ఓకేనా. సరే అమ్మా ఇది టాపిక్ 1 పెట్టండి ఇప్పుడు టైం అయిపోతుంది నేనే మాట్లాడుతున్నా. సరే 20 minutes లో 2 minutes ఆల్రెడీ తీసేసుకున్నా పాస్ స్టార్ట్ చేయండి నేను క్లోజ్ చేస్తున్నాను. మా చాప్టర్ 2 టాపిక్ 1 యూజింగ్ ప్రియర్స్ డేటా ఏదైతే ఉందో సిటీపీటీ స్టార్ట్ అందరు స్టార్ట్ చేయాలి నేను క్లోజ్ చేస్తున్నాను ఇంకా. ఎస్.